5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను. ఒకేసారి 15,000 కోట్ల రూపాయల పైచీలకు భారాన్ని మన ప్రజలపై మోపిన చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజున మైలవరంలో 6 నెలల్లోనే ఒక ఉప్పెనలాగా అందరూ కూడా ముందుకు వచ్చి మా శ్రేణులందరూ కూడా ప్రజలందరూ కూడా మమేకమై ఈ రోజున నిరసన తెలియజేస్తా ఉన్నాం. కరెంటు ఛార్జీలని బేషరతుగా పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన ఒక్క కరెంటు ఛార్జీల విషయమే కాదు, మొన్న జరిగిన రైతన్నలకి మద్దతుగా పోరాటమే కాదు, రేపు జరగబోయే విద్యార్థుల పక్షాన వాళ్ళ ఫీజుల విషయంలో ఇంతవరకు కూడా చెల్లించిన పరిస్థితులు. మేమైతే మా నాయకుడు జగనన్న వెంటనే 3 నెలలకు ఒకసారి దఫాల వారీగా పిల్లలకి ఫీజులు ఇచ్చిన పరిస్థితులు మనం చూసాం. అది కూడా తల్లి అకౌంట్లో వేసిన పరిస్థితి చూసాం. ఈరోజు ఒక పక్కన తల్లి అకౌంట్లో డబ్బులు లేవు, ఒక పక్కన కాలేజీలకు డబ్బులు కట్టే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా పిల్లలను కూడా ఇబ్బంది పెట్టి చదువుకునే పిల్లలు పాపం టీసీలు ఇచ్చి పంపిస్తాం, కాలేజీలకు రానివ్వం, కాలేజీల్లో నిలబెడతాం, డిబార్లు చేస్తామని చెప్పేసి వాళ్ళ కాలేజీ యాజమాన్యాలు చెప్తున్న పరిస్థితులు మనం చూస్తాం. ఇవన్నీ కూడా ప్రజలు ముక్త కంఠంతో మనం తప్పు చేశామేమో, పొరపాటు చేశామేమో, జగనన్న ఉంటే బాగుండేదేమో, జగనన్న ఉంటే